హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో సాయంత్రం నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉత్తర, పశ్చిమ హైదరాబాద్ను వానలు ముంచెత్తడంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని నగరవాసులకు అధికారులు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయగా పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మరోపక్క రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో నమోదైంది. అక్కడ 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తాన్సీ, తలమడుగు, ఇచ్చోడ, బోరాజ్, మావాల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మొమిన్పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్లో మండలం మొగ్ధంపూర్లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో కూడా మంచి వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నాలాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.